వైబ్ ఎలా బాగుంది, బాగుంది? చాలా బాగుంది. ఓకే. అంటే అప్పట్లో మీ పేరెంట్స్ చూసుంటారు. ఇప్పుడు ఈ జనరేషన్‌కి ఇలాంటి సినిమా చాలా కొత్త. ఆ కొత్తదనం ఎలా అనిపించింది? ఆర్జీవీ డైరెక్షన్ చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం ఆర్జీవీ మూవీ చూడటం బాగుంది. యాక్చువల్లీ సౌండ్ గాని, ఆ బీజీఎం గాని ఎలా అనిపించింది? థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఎలా? డాల్బీ గ్రేట్, బాగుంది బాగుంది. ఏ సీన్ నచ్చింది ఎస్పెషల్లీ మీకు? చైన్ సీన్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఓకే. అమలా గారి యాక్టింగ్ ఎలా ఉంది? అవలా గారు చాలా బాగున్నారు, ఇద్దరు బాగున్నారు, పేరు చాలా బాగుంది. ఇంకా నాగార్జున గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? నాగార్జున గారి మూవీస్లో మాస్ మాస్ మళ్ళీ అలాంటి మాస్ రోల్లో చూడాలని కోరుకుంటున్నారా? పక్కాగా. సినిమాలో అప్పుడు కూడా చూస్తుంటారు, మీరు ఇప్పుడు చూస్తుంటారు. అవునండి, బాగుందండి. బాగుంది కాబట్టి మార్నింగ్ 7:45కి అయినా కానీ లేచి వచ్చాం. ఓకే. మూవీ చాలా బాగుంది. అంటే కొత్తగా చెప్పేదేం లేదు, బట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దాం, థియేటర్ ఎక్స్పీరియన్స్. నాగార్జున గారి ఫ్యాన్గా ఇది కొంచెం ఎమోషనల్ మూమెంటే ప్రతి ఒక్క fan కి. డెఫినెట్గా అండి. కాకపోతే నాగార్జున గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మొన్న కూలీలో చేశాడు కదా సన్, అంత పెద్ద సన్నికి ఫాదర్ మాత్రం వద్దు, అది ఒకటి. మూవీ వాస్ ఫెంటాస్టిక్ యాక్చువల్గా. ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా శివ సినిమా టీవీలో చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్, దట్ ఇన్ డాల్బీ అట్మాస్ 4K క్లారిటీతో. బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు మాత్రం ఖచ్చితంగా అది టైటిల్ కార్డ్ అయిపోయిన తర్వాత సినిమా మొత్తం ఎండింగ్ వరకు సినిమా చూడండి. మొత్తం కర్టెన్ బంద్ అయ్యేంత వరకు మీరు మాత్రం బయటికి వెళ్ళమాక. సినిమా సౌండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. డాల్బీ అట్మాస్ చెప్పాను కదా, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. బెస్ట్ ఎక్స్పీరియన్స్. డాల్బీ అట్మాస్ ఉన్న థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. అగైన్ గెట్ ద ఎక్స్పీరియన్స్ బ్యాక్ అగైన్. చాలా బాగుంది. 2 పార్ట్లు వెనక్కి పెట్టడం వల్ల సినిమా ఇంకా ఫాస్ట్ అయింది. చాలా బాగుంది సినిమా. అంటే మీరు అప్పుడు కూడా చూస్తుంటారు, ఇప్పుడు చూస్తుంటారు, ఏంటి డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే 2 పార్ట్లు వెనక్కి పెట్టారు, కానీ ఇప్పుడు క్లారిటీ చాలా బాగుంది, సౌండ్ చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. ఓకే. నాగార్జున గారి ఫ్యాన్గా మీరు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు ఆయన నుంచి? ఆయన నుంచి ఇలాంటి కొంచెం ఫాస్ట్ కొత్తగా ఏదైనా ఈ శివ హిస్టరీ క్రియేట్ చేసింది, మళ్ళీ ఇంకోటి సిరీస్ తీసి హిస్టరీ క్రియేట్ చేయాలని, అన్నమయ్య శివ అలా ఎలా చేశాడో ఇంకోటి హిస్టరీ క్రియేట్ చేయాలని. 4Kలో సౌండ్స్ చాలా చాలా బాగా వినిపించాయి. సౌండ్స్ ప్రతి ఒక్క నాయిస్ కానీ చాలా బాగున్నాయి. నాగార్జున గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నాగార్జున గారి ఫేవరెట్ మూవీ నాకైతే దీని తర్వాత వచ్చిన క్షణం, క్షణక్షణం, ఇది వెంకటేష్దే నాకు చాలా ఫేవరెట్. నాగార్జున గారి మూవీస్లో? నాగార్జున గారి మూవీస్లో శివాని. అంటే మేము ఆల్మోస్ట్ చాలాసార్లు చూసాను, 20 times చూశాను నేను. అయినా కానీ ఈ ఎక్స్పీరియన్స్, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. అంటే నాగార్జున గారు ఈ మూవీతో ట్రెండ్ సెట్ చేశారు కదా, సో యాజ్ ఎ ట్రెండ్ సెట్టర్గా ఆయన అభిమానిస్తున్న ఫ్యాన్స్గా ఆయన చేసిన రోల్స్ పై కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్ పై కావచ్చు, మీ ఒపీనియన్? కొన్నిసార్లు వర్కౌట్ అయ్యాయి, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వాలా? అవునవును. అసలు ఎక్స్పెరిమెంట్స్ అంటే ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఎక్స్పెరిమెంట్గా కొత్త టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేద్దామంటే వెళ్ళేది నాగార్జున దగ్గరికి. చూసుకోవచ్చు, అంటే ఆయన కెరియర్ పీక్లో ఉన్నప్పుడు అన్నమయ్య, లేదా డౌన్లో ఉన్నప్పుడు అసలు గీతాంజలి లాంటి సినిమా ఎవరు అంటే అటెంప్టే చేయలేదు. అంటే ఫస్ట్ టైం డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడం అనేది ఆయన గ్రేట్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గ్రేట్ అంటారు, కానీ ఆయన తెచ్చింది ఎవరు? నాగార్జున. సో నాగార్జునకి థ్యాంక్స్ చెప్పుకోవాలి.